ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us, for he has strengthened the bars of your gates, he has blessed your children within you. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకిచ్చిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, ఆయన ఆల్రెడీ నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను జరిగించి ఉన్నారు. నీవు నమ్ము. నీవు విశ్వసించినట్లయితే ఆ మహిమను నీవు చూడగలుగుతావు. నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు. నీ స్థితిగతులను ఎరిగియున్న దేవుడు, నీ పరిస్థితిని ఎరిగియున్న దేవుడు నీ పక్షమందున్నారు నేస్తమా. మనుషులలాగు కాదు. మనుషులు నీ కష్టమును చూడనట్లుగా ప్రక్కనించి వెళ్ళిపోతూ ఉంటారు. నీవెంత కష్టములో ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీ పరిస్థితి ఏమిటి అని నిన్ను అడిగినట్లయితే నీకు సహాయము చేయాల్సి వస్తుందేమోనని భయపడి పక్క నుంచి పారిపోతారు నేస్తమా. కానీ నీ దేవుడు అటువంటి దేవుడు కారు. నీ దేవుడు అపారమైన ప్రేమను, ఉన్నతమైన ఆలోచనలను నీ పట్ల కలిగి ఉన్న దేవుడై ఉన్నారు గనుక ఈ దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ కుటుంబ స్థితిగతులు మంచిగా లేవు అని నీవు దుఃఖిస్తూ ఉన్నావా నేస్తమా? నీ కుటుంబ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నవి అని కన్నీరు కారుస్తూ ఉన్నావా? నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ పిల్లల జీవితము కొరకు నీవు దుఃఖిస్తూ ఉన్నావు నేస్తమా. నీ దేవుడు నీకంటే నీ పిల్లల పట్ల ఉన్నతమైన బాధ్యతను కలిగి ఉన్నారు. అతి ఉన్నతమైన ప్రేమను ఆయన కలిగి ఉన్నారు. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగియుండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇచ్చును. ఆ సంగతిని నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు నేస్తమా. నా పరిస్థితి బాగుండలేదు, నా స్థితిగతులు మంచిగా లేవు, నా పిల్లలకు నేనేమీ చేయలేకపోతున్నాను అని నీవు దుఃఖిస్తూ ఉన్నావా? నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు మహోన్నతుడైన దేవాది దేవుడు. నిన్ను ఆశీర్వదించిన దేవుడే నీ బిడ్డలను కూడా ఆశీర్వదించి ఉన్నారు. సమయానుకూలముగా ఆ ఆశీర్వాదమును వారు అనుభవిస్తారు. కనుక నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ నీ కుటుంబమును, నీ బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను ఆయన యందు భయభక్తులతో నడిపించుటకు నీవు ప్రయత్నము చేయాలి. ఎన్నడూ కూడా దేవుని దృష్టికి హేయముగా మారడానికి నీవు సిద్ధపడకూడదు. దేవుని దృష్టికి అనుకూలమైన వానిగా నీ కుటుంబ పరిస్థితిని నీవు ప్రతి క్షణము కూడా చక్కదిద్దుకొని దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును సొంతము చేసుకోవాలి నేస్తమా. దేవుడు దీవించియున్నాను, ఆశీర్వదించియున్నాను, బలపరిచియున్నాను అని నీకు వాగ్దానము చేసి ఉన్నారు గనుక, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు గనుక నీవు ఆయనిచ్చిన వాగ్దానమును గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధిలో విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నము చేసి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును నీవు అనుభవించుదువుగాక. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డ కొరకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము నాయనా. ఆ సమస్త యాతనలను, ఇబ్బందులను, మానసిక నాయనా బాధలను దూరపరిచి, శారీరక అనారోగ్యములను దూరపరిచి నాయనా మీ బిడ్డ యొక్క జీవితంలోను కుటుంబంలోను మీ శాంతి, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి
దీవించి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.